హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు Siva ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ PHP. మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి అనేది క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో ఏంటంటే మనం కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఇండెప్త్గా తెలుసుకున్నాం. సో వీటినే మనం ఏమని పిలుస్తాం అంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటారు. సో అంటే ఏంటి, కండిషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండింటిని మాత్రమే చెక్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇఫ్ కండిషన్. సో మనం ఏంటంటే సి లాంగ్వేజ్ లో దీన్ని సింపుల్ ఇఫ్ అనే కండిషన్ గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ కండిషన్ లో ఏం జరుగుతుందంటే ఇట్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ జరగదు. ఇఫ్ అంటే నేను లాస్ట్ క్లాస్ ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ అంటే ఏంటి ఓన్లీ ట్రూ అని, ఎల్స్ అంటే ఫాల్స్ అని. ఇఫ్ ఎల్స్ అంటే ఏం జరుగుతుంది, ట్రూ బ్లాక్ ఫాల్స్ బ్లాక్. ఓన్లీ ఇఫ్ ఇస్తే ట్రూ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ సింటాక్స్ ఏంటంటే ఇఫ్ కండిషన్ అనేది ఇచ్చాను. ఇక్కడ నేను ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ కనుక అయితే, చూడండి ఇక్కడ క్లియర్ గా ట్రూ కనుక అయితే ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కనుక నేను ఇచ్చిన కోడ్ కనుక ఫాల్స్ అయితే, ఇక్కడ నేను ఏదైనా స్టేట్మెంట్ రాసానా, ఏ స్టేట్మెంట్ రాయలేదు కాబట్టి అది ఎగ్జిక్యూట్ అనేది జరగదు. ఓకేనా? ట్రూ అయితే ట్రూ మాత్రమే చూపిస్తుంది, ఫాల్స్ అయితే ఎటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అనేది చేయదు. సో ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామింగ్ చూద్దాం. ఇది HTML లో రాయాలి ప్రోగ్రామ్ అనేది. సో చూడండి, ఇక్కడ HTML బాడీ హెడ్ టైటిల్ ఇదంతా మీరు యూజ్ చేసుకోండి. సో బాడీలో ఏం చేశారంటే చూడండి, ఇక్కడ లెస్ దాన్ అనే సింబల్ యూజ్ చేసి క్వశ్చన్ మార్క్ పెట్టేసి PHP. ఓకేనా? ఇది దీని యొక్క సింటాక్స్. ప్రోగ్రామ్ రాయాలంటే ఖచ్చితంగా దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఏం రాస్తానంటే చూడండి, మనం ఆల్రెడీ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. వేరియబుల్ లో డాలర్ అనే సింబల్ తో స్టార్ట్ చేయాలని చెప్పాను కాబట్టి $t ఇదేంటి వేరియబుల్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి డేట్ అని రాశాను. సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, డేట్ అని పెట్టాను. సో డేట్ అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి రోజులు మనకి ఏంటంటే వీక్ డేస్ గురించి వస్తుంది, టైం గురించి వస్తుంది, అన్నిటి గురించి వస్తుంది. సో డేట్ లో నేను ఏం చేశానంటే పారాంథసిస్ లో డబుల్ కోట్స్ లో హెచ్ అని పెట్టాను. హెచ్ అని పెడితే మీనింగ్ ఏంటంటే అవర్స్ అని. ఓకే, అవర్స్ అంటే ఇప్పుడు మన టైం ఉంది చూసారు, గంటలు. సో గంటల్లో చెక్ చేస్తుంది. ఇప్పుడే కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంప్లీట్ అయ్యేదాకా చూడండి, మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏం చెప్తానంటే నేను ఇఫ్ $t అంటే ఏంటి, అవర్స్ అనేది వచ్చి $t లోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో $t is less than 20 కంటే చిన్నదైతే. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అసలు 20 ఏంటి, నెక్స్ట్ అవర్స్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు చెప్తానండి. 20 మీన్స్ ఏంటంటే ఇప్పుడు మన టైం ఉంది కదా, మన టైం గురించి మీరు కంటిన్యూ చేసుకునేది 24 అవర్స్ టైం అండి ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ నేను ఇచ్చేది, ఇక్కడ మనం తీసుకునేది 24 అవర్స్ టైం. సో దాని ప్రకారం మనకి ఎంత 1 నుంచి స్టార్ట్ చేసుకొని 12 తర్వాత ఏమొస్తుంది 13, 14, 15, 16, 17, 18 అట్లా కంటిన్యూషన్ అవుతుంది కదా. సో కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ మీ సిస్టమ్ లో అంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు కదా, లేకపోతే మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టైం అనేది ఎంత ఉంది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా? ఇదైతే సిస్టమ్ లో అయితే ఏంటంటే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో ఇప్పుడు సిస్టమ్ లో నేను టైప్ చేశాను, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏ టైం తీసుకుంటుందంటే, ఇప్పుడు నా కంప్యూటర్ లో టైం వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 18 అనుకుందాం. సో 18 అనుకుందాం టైం. 18 అంటే మీకు తెలుసు కదా 12 తర్వాత ఏమొస్తుంది 1 అనేది 13 కింద తీసుకుంది. 13, 14, 15, 16, 17, 18. సో అంటే ఎంత అప్పుడు 1, 2, 3, 4, 5, 6 అంటే టైం కనుక 6 అయితే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా కంప్యూటర్ లో టైం ఎంత 6 అంటే ఎంత మిగిలింది 18 ఈజ్ లెస్ దాన్ 20. కండిషన్ ట్రూ కదా. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే హ్యావ్ ఏ గుడ్ డే అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఏం చేశానంటే నా కంప్యూటర్ టైం అనేది నేను ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు నా కంప్యూటర్ టైం వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 21 అనుకుందాం. ఓకే, 21 ఈజ్ లెస్ దాన్ 20 అంటే 21 అనేది 20 కంటే చిన్నది అన్న, కానీ చిన్నది కాదు కదా, పెద్దది కదా. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఏమీ ప్రింట్ చేయదు. నేను ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఎల్స్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ట్రూ అయితేనేమో హ్యావ్ ఏ గుడ్ డే అని వస్తుంది. ఓకేనా? ట్రూ అయితే అంటే నేను ఇచ్చిన నా కంప్యూటర్లో ఇప్పుడు సిస్టంలో టైం ఎంత 18 కానీ 19 కానీ అయితే, లేదా దానికి మించి తక్కువది అయితే నాకేమొస్తుంది హ్యావ్ ఏ గుడ్ డే అని వస్తుంది. ఒకవేళ కనుక 20, 21, 22, 23, 24 అలా కనుక అయితే అప్పుడు నాకు సిస్టంలో ఏమొస్తుంది ఎటువంటి అవుట్పుట్ కనిపించదు. ఎందుకు, ఇక్కడ నేను ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ మాత్రమే రాశాను, ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ నేను రాయలేదు. కాబట్టి ఏం జరుగుతుందంటే కండిషన్ ట్రూ అయితేనేమో హ్యావ్ ఏ గుడ్ డే అని వచ్చేస్తుంది. ECHO దీంట్లో రాసింది ఎక్కువలో రాసింది నేను డబుల్ కోట్స్ హ్యావ్ ఏ గుడ్ డే రాసే ఇదే ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇది వచ్చేసరికి ఏంటంటే ఇఫ్ గురించి. సో సేమ్ ఇంతే సింపుల్ గా ఉంటుంది. దీనికి
ఎక్స్టెన్షన్ కింద రాశాను చూడండి. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఇక్కడ ఏం జరిగింది, ఓన్లీ ట్రూ బ్లాక్ మాత్రం ఎగ్జిక్యూట్ జరిగింది కదా. సో ఇక్కడ ట్రూ అయితే ఏంటో చెప్పాను, మరి ఫాల్స్ అయితే చెప్పలేదు కదా. సో ఫాల్స్ అయితే కూడా చెప్పాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ట్రూ అండ్ ఫాల్స్ రెండు స్టేట్మెంట్స్ కోసం ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ని తీసుకున్నాం మనం. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ జరుగుతుంది, కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇదిగో ఈ కోడ్ ఎల్స్ లో ఉన్న కూడా ఎగ్జిక్యూట్ జరుగుతుంది. ఓకేనా. సో ఇది సి లాంగ్వేజ్ లో జావాలో ఉన్నట్టే సింటాక్స్. సో నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు క్లియర్ గా చూడండి, HTML హెడ్ టైటిల్ బాడీ అంతా రాసుకోండి. హెడ్ టైటిల్ లేకపోయినా సరే డైరెక్ట్ బాడీ నుంచి ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను స్పేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ గా PHP దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, డైరెక్ట్ PHP దగ్గర నుంచి కూడా మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సో లెస్ దాన్ క్వశ్చన్ మార్క్ PHP దీంట్లో ఏం రాస్తానంటే ఇక్కడ రాసినట్టు చూడండి, సేమ్ ప్రోగ్రామ్ $t డేట్ h అని ఇచ్చాను. ఓకేనా, సేమ్ ఉన్నట్లే ఇఫ్ కండిషన్ ఇచ్చాను. ఇప్పుడు నా టైం కనుక నేను ఇచ్చిన టైం కనుక 20 కంటే చిన్నదైతే ఓకేనా ఏమని ప్రింట్ అవుతుందంటే నాకు ECHO లోకి వచ్చి హ్యావ్ ఏ గుడ్ డే అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ కనుక నేను ఇచ్చిన టైం అనేది 20 కంటే పెద్దదైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 21 రాసా, ఇక్కడ 21 రాస్తే నాకు అవుట్పుట్ ఏమీ రాలా, కానీ ఇక్కడ ఏమొస్తుంది ఇది చూడండి ఎల్స్ స్టేట్మెంట్ రాసా కాబట్టి ట్రూ అయితేనేమో హ్యావ్ ఏ గుడ్ డే అని ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితేనేమో ఇదిగో ఎల్స్ లోకి వచ్చేసి హ్యావ్ ఏ నైస్ డే అని ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇదంతా డిపెండ్స్ అపాన్ యువర్ కంప్యూటర్ టైం. మీ కంప్యూటర్ సిస్టమ్ లో టైం ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే నాకు ఇక్కడ చూడండి అవర్ అని పెట్టాను కాబట్టి కంప్యూటర్ లో టైం తీసుకొని దాన్ని ఇక్కడికి తీసుకొస్తుంది. ఓకేనా, నా కంప్యూటర్ లో టైం 21 అయితేనేమో హ్యావ్ ఏ నైస్ డే అంటుంది. ఒకవేళ కనుక 19 కనుక అయితే 19 దానికంటే తక్కువ కనుక అయితే ఏమొస్తుంది హ్యావ్ ఏ గుడ్ డే అని ప్రింట్ అవుతుంది. ట్రూ అయితేనేమో ట్రూ బ్లాక్, ఫాల్స్ అయితేనేమో ఫాల్స్ బ్లాక్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎల్స్ ఇఫ్ అనే స్టేట్మెంట్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఎల్స్ ఇఫ్ అనే స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ కండిషన్స్, నెంబర్ ఆఫ్ అంటే ఒకటే స్టేట్మెంట్ కాదు, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది మనం ఎగ్జిక్యూషన్ అనేది చేయడానికి ఈ ఎల్స్ ఇఫ్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. సో ఒకే కండిషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసే కండిషనే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు చూద్దాం, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంతకు ముందు చూడండి క్లియర్ గా, ఇంతకు ముందు దాంట్లో ఎల్స్ లో నేను ఏదైనా స్టేట్మెంట్ అనేది రాశానా, ఇదిగో చూడండి స్టేట్మెంట్ అంటే ఇది కండిషన్ అనేది చెక్ చేశానా, చెక్ చేయాలి. ఎల్స్ లో నేను కండిషన్ చెక్ చేయను, ట్రూ అయ్యి ఎక్కడైనా సరే ఇఫ్ కండిషన్ లో మాత్రమే చెక్ చేస్తా. సో ప్రతిసారి ఇఫ్ రాసుకోలే కదా, సో అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎల్స్ ఇఫ్ అనే స్టేట్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇఫ్ కండిషన్ చెక్ చేసింది, ఈ కండిషన్ ట్రూ అయితేనేమో దీంట్లోకి వచ్చింది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ కాదు ఫాల్స్ అయింది, అప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, ఆ నెక్స్ట్ కండిషన్ ఎల్స్ ఇఫ్. ఇదిగో చూడండి ఎల్స్ ఇఫ్. ఓకేనా, ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఇది ట్రూ అయితే ఈ కండిషన్ ని ప్రింట్ చేసింది. ఒకవేళ ఇది కూడా ఫాల్స్ అయింది అనుకో మళ్ళీ నెక్స్ట్ కండిషన్ అదేంటి ఎల్స్ ఇఫ్, ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ఇది కనుక ట్రూ అయితే ఈ కండిషన్ ప్రింట్ అవుతుంది, అది ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ నెక్స్ట్ కండిషన్ నెక్స్ట్ కండిషన్ అలాగా మనం ఎంతవరకు ఇచ్చామో అంతవరకు కండిషన్స్ ఇది రిపీటివ్ గా, అంటే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కండిషన్ చెక్ చేసి అసలు నేను 10 స్టేట్మెంట్స్ ఇచ్చా, 10లో కూడా ట్రూ లేదు, 20 ఇచ్చాను 20లో ట్రూ లేదు. అలాంటప్పుడు ఏం జరిగింది అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ మొత్తం చెక్ చేయడం అయిపోయింది, ఇంకా లాస్ట్ టైం ఫైనల్ ఏం చేస్తానంటే ఎల్స్ స్టేట్మెంట్ అనేది రాస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇఫ్ ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఎల్స్ స్టేట్మెంట్ రాయాలి. సో ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ట్రూ అయితేనేమో కింద స్టేట్మెంట్, ట్రూ కాకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్ చెక్ చేసి, ఇది ట్రూ అయితే దాని కింద స్టేట్మెంట్, అది ట్రూ కాకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్, అలాగే ట్రూ అయినైతే ఎగ్జిట్ అవుతుంది. ఫాల్స్ అయిన ప్రతిసారి ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తా, ఇంకా అసలు కండిషన్స్ అనేవి లేవు. అలాంటి సిచ్యువేషన్ లో నాకు ఏం జరుగుతుందంటే ఈ ఎల్స్ లోకి వచ్చేసి ఎల్స్ ని ప్రింట్ చేసేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ సింటాక్స్ లో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ప్రోగ్రామ్ లో క్లారిఫికేషన్ వస్తుంది. సో సింపుల్ గా చెప్తాను చూడండి, క్వశ్చన్ మార్క్ PHP తర్వాత $t ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మనం డేట్ అవర్ ఇందాక తీసుకున్నట్టే అవరే తీసుకున్నా, సింపుల్ గా ఉండాలి కాబట్టి. ఓకేనా, అవర్. ఇప్పుడు నా సిస్టమ్ లో టైం కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఇఫ్ కండిషన్ లో రాశాను, ఇప్పుడు నా సిస్టమ్ లో టైం కనుక 10 కంటే తక్కువ ఉంటే నాకేమని ప్రింట్ అవుతుందంటే గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా, గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ కనుక నా సిస్టమ్ లో టైం కనుక 10 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే కండిషన్ ఫాల్స్ కదా. ఇప్పుడు నా టైం అంటే నా సిస్టమ్ లో ఉన్న టైం ఏంటంటే 11 ఈజ్ లెస్ దాన్ 10, కండిషన్ ఏంటి ఫాల్స్ కదా. ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుంది, ఎల్స్ ఇఫ్ లోకి వచ్చింది. ఇక్కడ ఇంకో కండిషన్ రాశాను ఏంటంటే టైం అని ఇచ్చిన టైం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చిన టైం ఎంత 11 ఈజ్ లెస్ దాన్ 13, కండిషన్ ట్రూనే కదా, ట్రూ కాబట్టి ఏమొస్తుందంటే గుడ్ ఆఫ్టర్నూన్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 అనుకుందాం. సో ఇప్పుడు చూడండి 15 ఈజ్ లెస్ దాన్ 10, కండిషన్ ఫాల్స్,
కిందకు వచ్చింది. 15 ఈజ్ లెస్ దాన్ 13 కండిషన్ ఫాల్స్, మళ్ళీ కిందకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తుంది. 15 ఈజ్ లెస్ దాన్ 20 కండిషన్ ఏంటి? ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఏం అవుతుందంటే గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను ఇచ్చిన కండిషన్ ఏంటంటే 21 అనుకుందాం. చూడండి ఇక్కడ 21 10 కంటే చిన్నది కాదు కాబట్టి నెక్స్ట్ కండిషన్ లోకి వచ్చింది. 21 13 కంటే చిన్నది కాదు కాబట్టి నెక్స్ట్ కండిషన్కి వచ్చింది. ఇప్పుడు చూడండి 21 అనేది 20 కంటే చిన్నది కాదు, 21 పెద్దది కాబట్టి ఇప్పుడు ఏంటి? కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ లో రాశాను ఏంటంటే గుడ్ నైట్ అని. ఓకేనా? ఇక్కడ ఉన్న కండిషన్స్ లో ఏది సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఏం రాశాను? గుడ్ నైట్ అని రాశాను. ఓకేనా? సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి స్విచ్ స్టేట్మెంట్. సో స్విచ్ స్టేట్మెంట్ కూడా ఏంటంటే దీనిలాగే మెనీ బ్లాక్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో దీనికి దానికి డిఫరెన్స్ కూడా చెప్పాను. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసే పని ఉంది. ఇక్కడ చాలా ఎక్కువగా ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేసుకొని ఇక్కడ అది అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి దీని యొక్క సింటాక్స్ ఎలా ఉందో. ఫస్ట్ స్విచ్ అని రాశాను. స్విచ్ లో ఒక ఎక్స్ప్రెషన్ అనేది రాస్తాను. సింటాక్స్ మీకు ఒకవేళ కొత్తగా ఉంటే ప్రోగ్రామ్ లో ఈజీగా ఉంటుంది. సో చూడండి స్విచ్ ఎక్స్ప్రెషన్ రాశాను. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇక్కడ ప్రోగ్రామ్ లో మీకు అర్థమైంది. కేస్ లేబుల్ 1. ఓకేనా? ఇది ఇక్కడ లాగే ఫస్ట్ కండిషన్ చెక్ చేసింది. ఈ కండిషన్ ట్రూ అయితే ఏం జరుగుతుంది? లేబుల్ 1 ప్రింట్ చేస్తుంది, బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అంటే ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్ లో డిస్కస్ చేసాం. బ్రేక్ మీన్స్ ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా అప్పటితో ప్రోగ్రామ్ అనేది ఆపేసి ఎగ్జిట్ అయిపో అని చెప్పేసి బ్రేక్ మీనింగ్. సో ఇక్కడ లేబుల్ ఇచ్చిన లేబుల్ కనుక చూడండి ఇక్కడ పైన ఇచ్చింది ఇక్కడ ఇచ్చిన లేబుల్ ఒకటే అయితే ఇది ప్రింట్ అయిపోయి ఆగిపోయింది. ఒకవేళ ఇది కాకపోతే నెక్స్ట్ కండిషన్, ఇది ఎక్స్ప్రెషన్ లో ఉంది నెక్స్ట్ కండిషన్ తో చెక్ చేసింది. ఇక్కడ కనుక ట్రూ అయితే ఇక్కడతో ఆగిపోయింది. లేదంటే నెక్స్ట్ కండిషన్ అలా చెక్ చేసుకొని ఇక్కడ ఎల్స్ అనేది ఎలాగైతే రాసానో ఇక్కడ డిఫాల్ట్ అనేది అలా రాస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ కంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఈజీ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్ ఇస్తాను. చూడండి ఇక్కడ ఏం తీసుకున్నా అంటే చూడండి $d = డేట్ అని పెట్టాను. ఇది మీ ఇష్టం వచ్చింది నేను రాసుకోవచ్చు. ఓకేనా? డాలర్ అనే సింబల్ తోనే మనం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి డేట్ లో డబుల్ కోట్స్ లో డి అని పెట్టాను. డి అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న రోజు ఏంటి, కరెంట్ డేట్ ఏంటి అని, కరెంట్ చూడండి ఇక్కడ డే ఏంటి అని. ఓకేనా? డేట్ కాదు డే ఏంటి అని. సో ఇప్పుడు క్యాపిటల్ డి పెట్టాను. ఇప్పుడు ఉన్న రోజు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కనుక మీరు సిస్టమ్ లో ఎగ్జిక్యూషన్ చేసే రోజు కనుక చూడండి ఇక్కడ స్విచ్ లోకి వచ్చి అంటే ఈ డి వచ్చేసరికి ఎక్కడికి వచ్చింది? నాకు $d లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఇక్కడ స్విచ్ లో నేను $d రాశాను. ఓకేనా? ఈ $d కనుక అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో వెన్స్డే అనుకుందాం. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్స్డే అనుకుందాం. ఓకేనా? వెన్స్డే అయితే ఏంటంటే ఫస్ట్ కేసులోకి వచ్చి చెక్ చేస్తుంది. ఈ $d అనేది కనుక మండే అయితే MON తో చెక్ చేసుకొని మండే అని ప్రింట్ అవుతుంది. సో ఈ రోజు మండే కాదు అందుకని ఏం జరుగుతుంది? నెక్స్ట్ కండిషన్కి వచ్చింది. $d అనేది ఇప్పుడు మండే కాదు కదా, ట్యూస్డే కనుక అయితే ట్యూస్డే అని ప్రింట్ అవుతుంది. మరి ట్యూస్డే కూడా కాదు. సో కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేసింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? వెన్స్డే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చింది ఈ రోజు ఏంటి? మన సిస్టంలో ఉన్న రోజు ఈ రోజు ఏంటంటే వెన్స్డే అనుకున్నాం. సో వెన్స్డే కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ రాసింది వెన్స్డే కాబట్టి కండిషన్ ఇది రెండు ఈక్వల్ కాబట్టి టుడే ఈజ్ వెన్స్డే అని ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ నేను ఇచ్చిన రోజు వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇచ్చిన రోజుల్లో ఏది కాదు నేను ఇచ్చిన డే. ఓకేనా? కాదు కాబట్టి ఏం జరుగుతుందంటే ఇది చూడండి డిఫాల్ట్ లోకి వచ్చేసి విచ్ డే ఈజ్ దిస్ అంటుంది. ఈ రోజు అసలు ఏం వారం అని అడుగుతుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నాకు సిస్టంలో ఉన్న డేట్ కనుక ఇక్కడ ఇచ్చిన వాటితో మ్యాచ్ అయితే ఓకేనా ఆ రోజు ప్రింట్ అవుతుంది. ఒకవేళ కనుక నా సిస్టంలో ఉన్న డే అనేది అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇట్లా ఉంటుంది కదా, ఆ డేట్స్ కనుక ఇక్కడ నేను ఇచ్చిన అంటే ఇక్కడ ఆ డేట్ కనుక కాకపోతే అసలు ఆ డేట్ కాకుండా ఉండదు. మన సిస్టంలో ఉండేది ఆ 7 days. సో కాబట్టి బట్ అయినా కానీ ఉన్నా లేకపోయినా రెండింటికి మీరు రాయాలి కాబట్టి డిఫాల్ట్ అనేది విచ్ డే ఈజ్ దిస్ డే అని చెప్పేసి రాస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు కనుక మండే అయితే చూడండి ఇక్కడికి వచ్చి చెక్ చేసి ఉంటుంది. మండే కాబట్టి మండే ప్రింట్ అవుతుంది. ఒకవేళ మండే కాకపోతే ట్యూస్డే లేదంటే వెన్స్డే. ఇంకా మీరే కండిషన్స్ రాయండి. ఇక్కడ ఏం రాస్తారు? కేస్ తర్వాత వచ్చేసరికి వెన్స్డే తర్వాత థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అని కేస్ పెంచేసి ఎక్స్ట్రా అన్ని రాసేసేయండి. లాస్ట్ లో డిఫాల్ట్ పెట్టేసి ఇది ప్రింట్ ఇచ్చేసేయండి. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా టాపిక్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి లూపింగ్ స్టేట్మెంట్స్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి మనకి ఏంటంటే సి లాంగ్వేజ్ లో ఏంటంటే ప్రోగ్రామింగ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ PHP లో ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది. సో సి లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది.
అయినా సరే సి అనేది ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాస్తున్నాం కాబట్టి సింపుల్. ఇప్పుడు సి నేర్చుకొని సడన్ గా పిహెచ్పికి వచ్చేసరికి మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో అందుకని ఏం చేస్తారంటే మీరు దీన్ని ఇంకొకసారి ప్లే చేసుకొని చూడండి. అప్పటికి ఏదైనా డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎక్కడ డౌట్ ఉంటే దాని గురించి నేను కామెంట్ సెక్షన్ లో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ.